ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపడానికి అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా రేపు అంటే సోమవారం రోజు ఆగస్టు 18న జెలెన్స్కీ ట్రంప్ ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నటువంటి ఓవల్ ఆఫీస్లోనైతే సమావేశం జరిపే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు కూడా కలుస్తారు. దీని గురించి ఇటు ట్రంప్ అటు జెలెన్స్కీ ఇద్దరు కూడా క్లారిటీ ఇచ్చేశారు. ప్రకటన కూడా విడుదలైంది. అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ త్రైపాక్షిక సమావేశం అంటే పుతిన్తో కూడా మళ్ళీ మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి ఇప్పుడే డేట్ ఫిక్స్ చేశారు ఆగస్టు 22న. ఆగస్టు 22న జెలెన్స్కీ, పుతిన్, ట్రంప్ ముగ్గురు కూడా సమావేశం అవుతారు. అయితే ఎక్కడ సమావేశం అవ్వాలి ఏంటి అన్నది ఇంకా నిర్ణయించలేదు. కానీ ఒకవేళ మళ్ళీ అలాస్కాలో కలుస్తారా లేదంటే రష్యాలో కలుస్తారా, ఉక్రెయిన్లో అయితే ఉండదు. ఇటు అమెరికాలో కానీ అటు రష్యాలో కానీ ముగ్గురు కూడా సమావేశం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రేపు సోమవారం రోజు ట్రంప్, జెలెన్స్కీ ఇద్దరూ కూడా మాట్లాడుకున్నాక ఒక కీలకమైనటువంటి ప్రకటన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడైతే ఓవల్ ఆఫీస్ నుంచి ఒక ప్రకటన అయితే విడుదలైంది. ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. కీలకమైనటువంటి ప్రకటన అయితే రేపు వింటారు ఈ యుద్ధ విరమణ గురించి అంటూ మాట్లాడుతున్నారు. మరి యుద్ధ విరమణ చేస్తారా లేకపోతే కాల్పుల విరమణ చేస్తారా తెలియదు. కానీ కాల్పుల విరమణ చేయడానికి లేదు. కాల్పుల విరమణకైతే ఎవరు ప్రాధాన్యత ఇవ్వలేదు. పుతిన్ ప్రాధాన్యత ఇవ్వలేదు, ట్రంప్ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఎందుకంటే యుద్ధ విరమణే సమస్యకు పరిష్కారం తప్ప కాల్పుల విరమణ కాదు అంటున్నారు. అయితే ఈ భూభాగాల విషయంలోనే ఇటు పుతిన్ అలాగే అటు జెలెన్స్కీ ఇద్దరూ కూడా కొంచెం పట్టు బిగిస్తున్నారన్నమాట. ఈ విషయంలోనే ఇప్పుడు ట్రంప్ కూడా ఏమీ చేయలేకపోతున్నాడు. పంచాయతీ కూడా పెద్దగా తెగడం లేదు.